చాలామంది పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. అలా కాకుండా మాటి మాటికి అనారోగ్య పాలు కాకుండా ఉండటానికి, మన వ్యాధి నిరోధక శక్తి పెంచటానికి మేధాశక్తి, జ్ఞానశక్తి, తర్వాత శరీర దారుఢ్యం ఇట్లాంటియన్నీ రావటానికి మన ఆయుర్వేదంలో స్వర్ణబింద ప్రాసన అని ఒక అద్భుతమైన ప్రక్రియ చెప్పారు. ప్రతి పుష్యమి నక్షత్రం రోజున మనకి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి లేదా 6 నెలల నుంచి 14 ఏళ్ల వరకు పిల్లల వరకు మనకు ఒక రకాన ఔషధాన్ని, ఈ బంగారంతో చేసిన ఔషధాన్ని కొన్ని రకాల మూలికలతో కలిపి దాన్ని నాకిచ్చడం గానీ, లేతే బిందు రూపంలో గానీ, లేకపోతే ఒక లేహ్య రూపంలో గానీ మనం ఇవ్వటం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మేధాశక్తి పెరుగుతుంది. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇది 3 నెలలు గానీ, 6 నెలలు గానీ వేయించుకోవటం వల్ల, ఈ స్వర్ణబిందు ప్రాసనం వల్ల మనకి ఇంటలెక్చువల్ ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది. మనకి ఒక 10 మంది పిల్లలకు ఒక వైరల్ డిసీజ్ గానీ, లేకపోతే టైఫాయిడ్, బ్యాక్టీరియల్ డిసీజెస్ గానీ, అలా యొక్క టైఫాయిడ్ వచ్చినప్పుడు మనకి ఈ స్వర్ణబిందు ప్రాసన చేసిన పిల్లలకి అది తొందరగా రాకుండా ఉంటుంది. అలాగే మనకి జ్ఞానశక్తి బాగా పెరగటం వల్ల రికరెంట్‌గా మనకి మతిమరుపు రావటం, ఇప్పుడే కాదు భవిష్యత్తులో వచ్చే ముసలివాళ్ళయిన తర్వాత వచ్చే ఈ ఆల్జీమర్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి తగ్గించుకోవచ్చు. అందుకే ఈ స్వర్ణబిందు ప్రాసనని ప్రతి పుష్యమి నక్షత్రం రోజున ఒక 6 నెలల నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలు చేయించుకోవటం వల్ల మనం తప్పకుండా వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి పెంచుతాం. ఇంకా ఎవరికి చేయించుకోకూడదంటే బాగా జ్వరంతో ఉన్నవాళ్ళు, బాగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే జలుబు, దగ్గు వాళ్ళతో ఉన్నవాళ్ళు, అతిసార రోగులు అంటే మనకి మోషన్స్ కానీ, వామిటింగ్స్ కానీ అవుతున్నప్పుడు మాత్రం ఈ స్వర్ణబిందు ప్రాసన తీసుకోకుండా ఉండటం మంచిది. ఇది క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇచ్చే ఔషధంలో ఉన్న మేధ్య రసాయన గుణాలు అంటే మెదడుని ఉత్తేజనం చేసే బ్రాహ్మి, గుడూచి, యష్టిమధు, శంఖపుష్పి ఇట్లాంటి మందుల్ని తగు మోతాదులో ఆ పిల్లలకి ఉన్న వయసుని బట్టి ఎంత ఔషధ మాత్ర వేయాలని ఒక డాక్టర్‌కి మాత్రమే నిర్దిష్టమైన అవగాహన ఉంటుంది. సో, మనం ఆయుర్వేదం డాక్టర్ పర్యవేక్షణలో ఈ స్వర్ణబిందు ప్రాసనని ప్రతి పుష్యమి నక్షత్రం రోజు గానీ, కుదరని పక్షంలో నెలలో ఏ రోజైనా కూడా చేయించుకోవచ్చు. కానీ పుష్యమి నక్షత్రం రోజున చేసుకోవటం వల్ల ఇంకొంచెం ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. అది కుదరనప్పుడు ఏ రోజైనా కూడా మన నెలలో చేయించుకున్నా, కొన్నిసార్లు కొన్ని రకాల మందుల్ని కొంతకాలం పాటు వాడినా కూడా ఈ పిల్లల్లో ఈ వ్యాధి నిరోధక శక్తి పెరిగి, మేధాశక్తి కూడా బాగా పెరిగి వాళ్ళు ఆరోగ్యవంతులుగా తయారవుతారు.